వెల్కమ్ బ్యాక్. భూమి కోసం రైతులు, ప్రాజెక్టు పనుల కోసం అధికారుల మధ్య జరిగిన పెనుగులాట ఏపీలో కలకలం రేపుతోంది. పరిహారం కోసం ఆందోళనకు దిగిన రైతుల ప్రాణాలను తీయబోయిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బందితో పాటు అధికారులపై చర్యలకు ఆదేశించింది. కళ్లెదుటే తన సాగు భూమి దక్కకుండా పోతుంటే తట్టుకోలేకపోయిన రైతులు భూమిని దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్దపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మెళవాయి గ్రామానికి చెందిన సుభాన్ పొలంలో కర్ణాటక విద్యుత్ అధికారులు టవర్లు నిర్మిస్తున్నారు. అయితే తన భూమికి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు సాగాలని తన కొడుకు నబీ రసూల్తో కలిసి పనులను అడ్డుకున్నాడు. తన భూమిలో విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులిద్దరూ తీగలను గట్టిగా పట్టుకుని పనులు కాటకం కలిగించిపోయారు. తమ నిరసన ఏమాత్రం పట్టించుకోని కాంట్రాక్టర్లు అలాగే కరెంటు తీగలు లాగారు. తండ్రి 10-15 అడుగుల ఎత్తు వరకు వెళ్లి కింద పడిపోగా కొడుకు 30 అడుగుల ఎత్తుకెళ్లి 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడాడు. అంతకు ఎత్తు నుంచి వైర్లు వదిలే సాహసం చేయలేక వాటిని కిందికి దింపాలని కోరినా విద్యుత్ అధికారులు కనికరించలేదు. బాధితులు అరుస్తున్నా పట్టించుకోకుండా వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఎక్కువ ఎత్తు నుంచి పడిపోవడంతో కొడుకు నబీ రసూల్ వెన్నుముక విరిగింది. దీంతో అతడిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి కొడుకులు వైర్లకు వేలాడిన దృశ్యాలు ఏపీ, కర్ణాటకల్లో కలకలం రేపాయి. రైతు సంఘాల ఆందోళనతో రంగంలోకి దిగిన అనంతపురం జిల్లా మడకసిర పోలీసులు విద్యుత్ అధికారులను, కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. జీవీపీఆర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్లు లాగుతున్నారు. దాని విషయంలో వన్నూరు సాబు మరి అతని కొడుకు నబీ రసూల్ వాళ్ళు అక్కడ పోయేసి మాకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు, 90,000 మాత్రమే చెల్లించారు, మిగిలిన అమౌంట్ చెల్లించే వరకు పని చేద్దామని చేసి వాళ్ళు అడిగినారు. అయినా కూడా ప్రవీణ్ కుమార్ అక్కడ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అక్కడ ఉండి నెగ్లెక్ట్ గా బిహేవ్ చేసి ఆ వైర్ లాగించడం ద్వారా వాళ్ళ పైకి సుమారు 20 అడుగుల పైకి ఎక్కిన తర్వాత అతని కుమారుడు కింద పడిపోవడం జరిగింది. 10 అడుగుల పైకి పైకి పోయిన తర్వాత ఆ తండ్రి కింద పడడం జరిగింది. అప్పుడు వాళ్ళకి గాయాలని వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసులు చేసి ఆ కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ పై మరియు దానికి సంబంధించిన అందరిపై చర్య తీసుకుంటున్నాం. కేసులు చేసి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్లు. విద్యుత్ శాఖ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి ఆరోగ్యం బాగలేదు. అలాగే వెంటనే తెలుస్తున్న జేసీ గారి ఆదేశం ప్రకారం వెంటనే మా సీనియర్ అసిస్టెంట్ గ్రామానికి పంపించి మా నౌకర్లో సీనియర్ అసిస్టెంట్ వెళ్ళి అతని స్థితిగతి అంతా వాళ్ళతో విచారణ చేసుకుని పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా పుట్టేసి చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు 10/2017 కాంట్రాక్టర్ను ఆపేసినాం. జేసీ ఆదేశం ప్రకారం కాంట్రాక్టర్లు మొత్తం ఆపేసినాము. అక్కడ మా నౌకర్లు కూడా పెట్టాము. కాంట్రాక్టర్ నుంచి మా నౌకర్లు పనిచేసే టైంలో రైతు వచ్చి ప్రాబ్లమ్ ఇచ్చేశాడు, పరిహారం రాలేదని చెప్పేసి గొడవ చేశాడు. ఆ పరిహారం గురించి మేము మాట్లాడాము. రైతు మా మాటల్ని కన్విన్స్ అవ్వలేదు. ఆయన తొందరపాటులో పట్టుకున్నాడు, వైర్ పట్టుకున్నాడు. కానీ మేము చెప్పే కాటర్ వాళ్ళకి లాగేటప్పుడు అది మేము చెప్పే లోపలే ఆయన 25 అడుగుల హైట్ వెళ్ళిపోయాడు. మేము తెలిసిన తర్వాత ఇమీడియట్గా వర్క్ స్టాప్ చేశాము. వైర్ కిందకు వచ్చే లోపల ఆయన పట్టుకోలేక దూకేశాడు. అది జరిగింది. అది మేమే మా లేబరు కొద్దిగా వాళ్ళు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం వలన వాళ్ళకి అర్థం కాక కొద్దిగా 10 నిమిషాలు టైం పట్టింది. బట్ ఏదైతే పరిహారం ఉందో అది ల్యాండ్ కాంపన్సేషన్ ఎంతైతే ల్యాండ్ వస్తుందో అతనికి చట్టపరంగా ఏదైతే ఉందో కేపీటీసీఎల్ ఆర్డర్ ప్రకారం, డీసీ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఉందో దానికి మేము పే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రకృతి ప్రకోపం, దళారుల సమస్య, గిట్టుబాటు ధర వంటి సమస్యలతో వ్యవసాయం దండగ్గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికారుల తీరు కూడా రైతులను ఇబ్బంది పెడుతోంది. అన్నదాత కండగా ఉండాల్సిన అధికారులు ఇంత పైశాచికంగా వ్యవహరించడంపై దుమారం మొదలైంది. ఘటనకు కారణమైన కాంట్రాక్టర్తో పాటు వేడుక చూసిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.